ఇంట్లో హాల్‌లో అందరూ అలా కూర్చొని ఉంటారు. ఇంతలో జ్యోతి అయితే అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య గారితో ఇలా అంటూ ఉంటుంది. "అత్తయ్య గారు, కుట్టికి మంచి పెళ్లి సంబంధం వచ్చింది" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని అక్కడ ఉన్న హైమావతి, గౌరీప్రసాద్, సూర్య వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక సూర్య అయితే ఇలా అంటూ ఉంటాడు. "ఏంటి కుట్టికి అప్పుడే పెళ్ళా?" అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి యామిని అయితే, "ఏంటి తనేమైనా చిన్నపిల్ల ఏంటి బావగారు? ఆల్రెడీ మనం జీవనకి కూడా పెళ్లి చేయాలనుకున్నాం. కానీ సూరజ్ కారణంగా ఆగిపోయింది. ఇప్పట్లో పెళ్లి చేయకపోతే ఇంకెప్పుడు చేస్తారని" చెప్పి అంటూ ఉంటుంది. అది విని సూర్య అయితే, "అది కాదు, తనకి అంటూ ఒక గోల్ ఉంది. తన గోల్ పూర్తవ్వాలంటే మినిమం 5 ఇయర్స్ అయినా పడుతుంది. నా అంచనా ప్రకారం అలా చెప్తున్నాను" అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని గౌరీప్రసాద్ కూడా, "అవును, తను మంచి లాయర్ అయ్యి తర్వాత పెళ్లి చేసుకుంటే బాగుండు" అని గౌరీప్రసాద్ అంటూ ఉంటాడు. అది విని జ్యోతి అయితే, అవన్నీ తెలుసుకున్నాను మావయ్య గారు. కుట్టి చదువుని పెళ్ళయ్యాక ఆపేయదు. తన చదువుని తను కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే వాళ్ళ అత్తింటి వాళ్ళు కూడా తను లాయర్ అవ్వాలని కోరుకుంటున్నారు. పెళ్ళయినా సరే వాళ్ళు తనని చదివిస్తానని ఒప్పుకున్నారు. అందుకే కుట్టి ఈ పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పి జ్యోతి అంటూ ఉంటుంది. అది విని వాళ్ళైతే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక జ్యోతి అయితే ఇలా అంటూ ఉంటుంది. "అత్తయ్య గారు, మీ దగ్గర నేను మిమ్మల్ని అడగకుండానే ఈ ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేద్దామని వాళ్ళకి చెప్పాను. మీరేమంటారు అత్తయ్య గారు" అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని హైమావతి అయితే, "అదేముంది కుట్టి, మన ఇంట్లో పెళ్ళే. మన ఇంట్లో పెళ్ళిలానే మనం చూసాము. మన ఇంట్లో కాకుండా ఇంకెక్కడ పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు? మన ఇంట్లోనే పెళ్లి చూపులే కాదు, పెళ్లి కూడా మనమే దగ్గరుండి జరిపిద్దామని చెప్పి హైమావతి, గౌరీప్రసాద్ వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు. అది విని జ్యోతి, సూర్య అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇదంతా చూసి జీవన అయితే ఏమైతే అదైంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.